చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ ఉత్తమ్ మోసం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరంపై చర్చ ఎక్కడ పెడతావో పెట్టమని, మీరు చెప్పేది అబద్ధమని నిరూపిస్తామన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రారంభించాలని, సాగర్ ఎడమకల పరిధిలో చెరువులను నింపాలన్నారు. కరువు పట్ల ప్రభుత్వానికి సోయి ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వానికి మిషన్ భగీరథను వాడుకోవడం ఎలానో తెలియడం లేదని సెటైర్లు వేశారు. తేల్పాడు నుంచి మనకు సూర్యాపేట్ ఇంకోటి బాలునాయక్ ఎమ్మెల్యే గారు చెప్పిన విషయాన్ని నోట్ చేస్తున్నారా? ఫర్దర్ గా మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 45 days అంటే చాలా ప్రత్యేకంగా దీని మీద ఈ సమీక్ష అయిపోయిన తర్వాత మేడం గారు కూడా చెప్తాను. దీన్ని ఏదైతే విషయాలన్నీ కూడా నోట్ చేసుకున్నాక ప్రతి ఒక్క విషయంలో ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మీరు ఫోకస్ గా ఉండాలి. ఇప్పుడు మా మినిస్టర్ గారు కూడా చెప్పినారు, ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. ఏజెన్సీ వాళ్ళ నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుభవ రాహిత్యమే కాదు, బాధ్యత రాహిత్యంగా కూడా ఉంది అనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంకొక 10-15 రోజుల్లో నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా కరువుతో వచ్చే అసలు రూపం ఏందో, కరువు యొక్క అసలు రూపం ఏందో చూస్తారు ప్రజలు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఒక పంట నష్టపోతాం అనేది ప్రజలకు అర్థమవుతుంది. రైతులకు ప్రభుత్వం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇవాళ సమీక్షలు పెట్టి ప్రజెంటేషన్లు ఇచ్చి ఒక ఆయన ఇంకోటి గుంతలు తవ్వుతారంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు. ఎందుకో మరి పూర్వకాలంలో ఒక సామెత పుట్టింది. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని చూసిండ్రో, ఇటువంటి మంత్రులను చూసిండ్రో కానీ దూపైన తర్వాత, దప్పికైన తర్వాత బావి దవ్వుకోవడం అనేది ఒక తెలివి తక్కువ పని అనే మాట. ఈ ప్రభుత్వానికి ఇంకా ఆ జ్ఞానం కూడా రాలేదు. వాస్తవానికి కళ్ళ ముందు పోతున్న నీళ్లను ఆపుకునే తెలివి లేదు, సోయి లేదు, చెప్పితే నేర్చుకునే విజ్ఞత కూడా లేదు ఈ ప్రభుత్వానికి.